వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్, మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. ఎవరైనా కానీ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టి అందరూ నా బిడ్డలే, గడ్డ కూడా బిడ్డే అన్నటువంటి రాజరాజేశ్వరి ఉపాసకురాలు, సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారు ఈ జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి వివాహం చేసుకొని కుటుంబంతో ఉంటూనే దైవశక్తులు సాధించాలి అంటుంది ఈ అమ్మవారు. ఎవరు కూడా జిల్లెళ్ళమూడి వృధాగా వచ్చి పోరు, రావాలి అనుకోవడమే వాళ్ళ యొక్క ఫలప్రదం. వస్తే మరింత, తర్వాత వృధా ఎప్పటికీ కానే కాదు అని. ఈమె యొక్క దేవాలయాలు దేశ విదేశాలలో కూడా ఉన్నాయి. ఎంతో మంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్లుగా స్థిరపడ్డారు. ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా అందరికీ విద్యను భోజనాన్ని సమర్పించింది. ఈ రోజు కూడా జిల్లెళ్ళలో ఎంతమంది వచ్చినా కానీ భోజనానికి ఇబ్బంది లేదు. అమ్మ చెప్పినటువంటి అమృత వాక్యాలు కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు జీవుడే కాబట్టి ఎంత వెతికినా కానీ నీకు అవగాహన కానే కాడు. రూపం లేని రూపాన్ని ధరించడమే ఈ సృష్టి. అమ్మ అంటే అంతులేనిది, అన్నిటికీ ఆధారమైనది. చెడ్డ కొడుకుంటాడు గాని చెడ్డ తల్లి అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. మీరు తినకపోతే నాకు ఆకలి అవుతుంది అని చెప్తుంది ఈ అమ్మవారు. కొన్ని లక్షల మందికి భోజనాలు, 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలే. ఒకటి జిల్లెళ్ళమూడిలోనే జరిగింది. ఆ 1,00,000 మంది భోజనాన్ని చూడటానికి ఇంకో 1,00,000 మంది వచ్చారు. మొత్తం 2,00,000 మంది ఒకే పందిరిలో 2,00,000 మంది. బాపట్ల నుండి జిల్లెళ్ళమూడి వరకు మొత్తం కూడా తాటాకు బంధువులే అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారిని ఒకసారి దర్శించి తరించండి. ఈ కలిలో ఆకలి బాధే భయంకరం. అన్నిటికంటే కూడా భయంకరమైంది ఏంటి అంటే మానవుడి ఆకలి బాధ. ఆకలితో మన గడపకు వచ్చినటువంటి వాడు కడుపు నిండా అన్నం తిని సంతోషంగా వెళ్ళాలి అంటుంది ఈ అమ్మవారు. తన కూతురైనటువంటి హైమవతీదేవికి దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేసింది. ఈమె యొక్క జీవ సమాధిని సమయాన్ని కూడా నిర్ణయించినటువంటి మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మ సాక్షాత్ పార్వతీ స్వరూపిణి అంటల్లో సందేహమే లేదు. ఎదుటి వారిలో మంచినే చూడడమే మన మంచితనం. రూపం పురుషుడు, లోని శక్తి ప్రకృతి. నీవు నీ ఉద్యోగాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే అదే దైవత్వం. మరుపే మరణం, ధ్యాసే ధ్యానం. నేను చేస్తున్నాను అనేది మానవత్వం, వాడే చేస్తున్నాడు అనేది దైవత్వం. మంచిని మించినటువంటి శక్తి లేదు, మంచిని మించినటువంటి మంత్రం అనేటువంటిది లేదు. నదిలో ఎంత నీరున్నా గాని తాగాలంటే మెట్లు కావాలి. నీలో ఎంత జ్ఞానం ఉన్నా గాని అది రాణించాలి అంటే గురువు అనేటువంటిది అవసరం. మహాతత్వానికి మహత్యాలతో పని అనేటువంటిది లేనే లేదు. అన్ని మతాలు, అన్ని కులాలు మంచివే. కానీ కొన్ని కులాలలో మతస్థుల్లో ఉన్నటువంటి కొంతమంది కులస్తులు మతస్థుల వల్ల కులాలు మతాలు భ్రష్టుపడిపోతున్నాయి. దైవత్వం మీద నమ్మకం లేకుండా పోతుంది కొంతమందికి. కాబట్టి ఆస్తికుల కంటే కూడా నాస్తికులకే దైవ దర్శనం అనేటువంటిది తొందరగా దొరుకుతుంది. భక్త కన్నప్ప శివ దర్శనాన్ని చేసుకొని శివుళ్ళు ఐక్యత చెందాడు. అలాగే భక్త రామదాసు శ్రీరాముడిని ఐక్యం తెచ్చుకొని ఆయనలో ఐక్యత చెందాడు. నా అనే వారందరూ కూడా అవసరమైతే వెళ్ళిపోతారు. నీ అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి నీతో తోడుగా ఉండేది ఏది అంటే నీ ధైర్యం, ప్రేమ, భక్తి. అదే దైవత్వం. వైద్యుడికి రోగి కూడా దేవుడే. వైద్యో నారాయణ భవ అంటాం. కాబట్టి వైద్యుడికి రోగి కూడా దేవుడే. దేవుడే శివుడే రోగి రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు వైద్యుడిని. దేవుడే పరీక్షించడానికి రోగిగా వచ్చాడు. ఉరి దెబ్బ తగలకపోతే రాయి దేవుడు కానే కాడు. అలే కాదా శిక్షణ అనేటువంటిది లేకపోతే పిల్లవాడికి విద్య అనేటువంటిది రానే లేదు. ప్రతి స్త్రీ కూడా దైవస్వరూపమే. స్త్రీలను గౌరవించు, హైందత్వాన్ని కాపాడని చెప్తుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఒకసారి అందరూ కూడా జిల్లెళ్ళమూడి వెళ్ళి, బాపట్ల దగ్గర ఉన్న జిల్లెళ్ళమూడి వెళ్ళి
ఫోన్ చేసి ఆమె చెప్పినటువంటి పుస్తకాల గురించి కొనుక్కొని వచ్చి అవి చదువుకొని మానసిక ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి ఓల్డ్ టీచర్. నమస్తే.